హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దక్కించుకున్న విజయోత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు రెడీ అయ్యారు. ఈ యాత్రను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెలరేగిన మణిపూర్ నుంచి శ్రీకారం చుట్టారు. అయితే గత ఏడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో సుమారు 4000 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6713 కిలోమీటర్లు యాత్ర చేపట్టడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నట్లుగా ప్రచారంలో ఉంది. మరోవైపు భారత్ జోడో న్యాయ యాత్రను తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సుల్లో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగుతుందని తెలుస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, గత కొన్ని రోజులుగా మణిపూర్ రగులుతోందని, ప్రధాని మోడీ ఎందుకు రాలేదని రాహుల్ ప్రశ్నించారు. తాము మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకున్నామని, మళ్ళీ ప్రశాంతమైన మణిపూర్ను తిరిగి తెస్తామని అక్కడి ప్రజలకు మాటిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. అయితే భారత్ జోడో యాత్ర మాదిరిగానే ఇది కూడా ప్రయోజనం కలిగిస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశపెట్టుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయయాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6713 కిలోమీటర్లు చుట్టి వస్తోంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో ముగింపు కానుందని సమాచారం. మరి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్న ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోందా లేదా వేచి చూద్దాం.